ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వారము మనం ధ్యానించుకుంటున్న అంశము 29వ కీర్తన అధ్యయనము. దావీదు ఈ కీర్తనలో దేవుని సార్వభౌమాధికారాన్ని, ఆయన స్వరం యొక్క బలమును, శక్తిని కవితాత్మకంగా వర్ణిస్తూ దేవుణ్ణి స్తోత్రిస్తున్నాడు. ఈ కీర్తనలో మనం చివరగా దేవుడు ఇవ్వబోయే బలము, అనుగ్రహించబోయే సమాధానము, ఆశీర్వాదములను గూర్చి నిశ్చయత దావీదు కలిగి ఉండటం మనం చూడవచ్చు. 29వ కీర్తన 1-2 వచనములు. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్టములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఈ వచనములలో దావీదు సర్వజనములకు దేవుడైన యెహోవాను స్తుతించాలని గుర్తు చేస్తున్నాడు. మనం ఎంత గొప్పవారమైనా, లోకంలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా దేవుని ఘనతను మాత్రం మరిచిపోరాదని రాస్తున్నాడు. ఆయన ఎల్లవేళలా శక్తివంతుడు, ప్రభావము, గొప్పతనము కలిగినవాడు గనుక వాటిని ఆయనకు ఆరోపించాలని సూచిస్తున్నాడు. చాలామంది దేవుడు ఊరికే ఉన్నాడు, ఆయన మేలైనా కీడైనా చేయడు అని అనుకుంటారు. కానీ దేవుడు అన్నింటినీ నియంత్రించగల సమర్థుడిగా ఉన్నాడు అని దావీదు గుర్తు చేస్తున్నాడు. ఆనాటి కాలంలో ఉన్న అన్యదేవతలు దాగోను మరియు బయలు వంటి ప్రాణము లేని మనుషులు చేసిన దేవుడు కాదు. ఆయన సజీవుడైన దేవుడు కనుక ఆయన ఎదుట సర్వమానవాళి సక్రమంగా సాగిలపడి మొక్కాలని దావీదు ప్రోత్సహిస్తున్నాడు, దేవుని గొప్పతనమును చాటుతున్నాడు. 29వ కీర్తన 3 మరియు 4 వచనములు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. దేవుడు భూమి ఆకాశములను చేసిన తర్వాత భూమి నిరాకారమైనప్పుడు దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచున్నదని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ తర్వాత దేవుని స్వరము వెలుగు కలుగునుగాక అని చెప్పగానే వెలుగు కలిగింది. అలాగే సమస్త సృష్టి కూడా ఏర్పడింది. యోహాను సువార్తలో చెప్పబడినట్లుగా ఆదియందు దేవుని వద్ద ఉన్న వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు. కలిగినదంతయు ఆయన ద్వారానే కలిగి ఉన్నదని దేవుని వాక్యం చెబుతోంది. ఇక్కడ దేవుడు తన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మరియు తన స్వరము అనగా ప్రభువైన క్రీస్తు ద్వారా పాడైన భూమిని బాగు చేశాడు. అలాగే సర్వసృష్టిని ఏర్పరిచాడు. తర్వాత దేవుడైన యెహోవా మహాజలముల మీద సంచరిస్తున్నాడని దావీదు అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రము దాటించినప్పుడు దేవుడు దానిని 2గా చీల్చిన సందర్భం గుర్తు చేసుకోవచ్చు. సముద్రములన్నీ ఆయన మాటను వింటాయి, జలరాశులన్నీ ఆయన స్వరముకు లొంగిపోతాయి. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటు సందర్భంలో కూడా ఇటువంటి ప్రభావము, అద్భుతము దేవుని స్వరము ద్వారా వారికి సాధ్యపడింది. 29వ కీర్తన 5-6 వచనములు. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును, యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబనోను షిర్యోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయునట్లు ఆయన చేయును. ఈ వచనంలో దావీదు దేవుని స్వరము యొక్క శక్తిని కవితాత్మకంగా వివరిస్తున్నాడు. అలా అని చెప్పి దేవుని స్వరముకు ఆ బలము లేదని కాదు. ఎంతో బలమైన ఎత్తైన దేవదారు వృక్షములను, సహజ వనరుల సంపద సమృద్ధిగా కలిగిన లెబనోనులో ఉండే అత్యంత బలమైన దేవదారు వృక్షాలను సైతం ఆయన స్వరం ముక్కలుగా విరిచివేస్తుందని దావీదు వర్ణిస్తున్నాడు. కేవలము వృక్షములను మాత్రమే కాదు, ఆయన స్వరము 2 పర్వతములైన
లెబనోను మరియు షిర్యోను పర్వతములను కేవలము తన నోటి మాట ద్వారా కంపింపజేస్తాడు. అప్పుడు అవి మేకపోతు గంతులు వేస్తున్నట్లు కనిపిస్తాయని దావీదు దేవుని స్వరం యొక్క శక్తిని తెలియపరుస్తున్నాడు. ఇటువంటి భావమునే దావీదు 114వ కీర్తన 4-6 వచనంలో కూడా ప్రస్తావించాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు జనముకు సర్వసృష్టిని అనుకూలంగా దేవుడు కేవలము తన నోటి మాట ద్వారా చేశాడు అని దావీదు గుర్తు చేస్తున్నాడు, తన కీర్తనలో వివరిస్తున్నాడు. 29వ కీర్తన 7వ వచనము. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. ఈ వచనంలో దేవుడు తన స్వరం ద్వారా అగ్నిజ్వాలలను సైతం పుట్టించగలడు మరియు వాటిని నియంత్రించగలడని దావీదు గుర్తు చేస్తున్నాడు. మోషే ద్వారా ఐగుప్తు రాజు అయిన ఫరోను దేవుడు ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి తొలగించి పంపివేయాలని అడిగినప్పుడు ఫరో తన హృదయము కఠినం చేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఐగుప్తులో 10 తెగుళ్లను సంభవింపజేశాడు. అందులో 7వ తెగుళ్ళందు దేవుడు వడగండ్లు పిడుగులతో పాటు అగ్నిని కురిపించాడు అని దేవుని వాక్యంలో తెలుపబడింది. ఇదే మాటను దావీదు 105వ కీర్తన 34వ వచనంలో కూడా రాశాడు. నీరు ఉన్న చోట సహజంగా నిప్పు ఉండదు, కానీ దేవుని స్వర ప్రభావము చేత ఐగుప్తులో వడగండ్లతో పాటు నిప్పులు కూడా కురిశాయి అని దేవుని శక్తిని దావీదు గుర్తు చేస్తున్నాడు. 29వ కీర్తన 8-9 వచనములు. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. ఇక్కడ దావీదు దేవుని స్వరము చేత అరణ్యములు కూడా కదిలించబడతాయి అని రాస్తున్నాడు. అంతేకాకుండా దేవుని స్వరము చేత కాదేశు అరణ్యం కూడా కదిలించబడుతుందని గుర్తు చేస్తున్నాడు. ఈ కాదేశు ప్రాంతము దేవుని వాక్యమునందు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇక్కడే అబ్రహాము అమాలేకీయులను ఓడించాడు. అదే స్థలంలో ఇశ్రాయేలీయులు కానాను వారిని ఓడించలేమని భయపడి విశ్వాసంలో వెనుకబడిపోయారు. అలాగే వారు నీరు దొరకటం ఆలస్యమైందని దేవుని మీద సన్గుకున్నది కూడా అదే స్థలము. ఈ విధంగా ఈ 2 సంఘటనలు కాదేశు ప్రాంతమును అవిశ్వాసమునకు, సన్గుకోవడానికి మరియు అవిధేయతకు సారూప్యంగా సూచిస్తున్నాయి. కాబట్టి దేవుని స్వరము అవిశ్వాసులను కదిలిస్తుందని, విశ్వాసులను స్థిరపరుస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆయన స్వరము లేళ్లకు సంతానము కలుగజేస్తుంది మరియు ఆకులను రాలుస్తుంది. అనగా సర్వసృష్టిలో జరిగే పెద్ద క్రియల నుండి చిన్న క్రియల వరకు దేవుని స్వరము నియంత్రిస్తుందని దావీదు గుర్తిస్తున్నాడు. దేవుడైన యెహోవా ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నాయి అని కూడా రాస్తున్నాడు దావీదు. అనగా యెషయా దేవుని ఆలయంలో ఆయన దూతలు ప్రభు అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయన మహిమ భూలోకమంతా నిండిపోయింది అని ఘనంగా స్తుతించారు అని తను చూసిన దర్శనం గురించి రాశాడు. కనుక విశ్వాసులుగా ఉంటూ ప్రతి పెద్ద చిన్న అవసరముకు ఆయన మీద ఆధారపడి నిత్యము ఆయనకు స్తుతులు అర్పించాలని మనము అర్థం చేసుకోవాలి. 29వ కీర్తన 10వ వచనము. యెహోవా జల ప్రళయముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. దావీదు నోవాహు కాలంలో దేవుడు అనుమతించిన జల ప్రళయమును గుర్తు చేస్తున్నాడు. దేవుడు ప్రళయ జలముల మీద ఆసీనుడుగా ఉన్నాడు. ఆయన నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. జల ప్రళయము దేవుని తీర్పును బట్టి వచ్చింది. తీర్పును తీర్చేది రాజు మాత్రమే. కాబట్టి యెహోవా రాజుగా తన తీర్పును తీర్చటానికి జల ప్రళయములను కూడా ఉపయోగించుకుంటాడు అని దావీదు మనకు గుర్తు చేస్తున్నాడు. నోవాహు కాలం మాదిరిగానే చెడ్డవారిని, పాపాత్ములను దేవుడు శిక్షిస్తాడని మనం అర్థం చేసుకోవచ్చు. 29వ కీర్తన 11వ వచనము.
యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడైన యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి శ్రమను జయించడానికి వారికి శక్తిని అనుగ్రహిస్తాడు అని దావీదు రాస్తున్నాడు. అంతేకాకుండా ప్రతి శ్రమలో వారికి సమాధానము కలుగజేసి ఆశీర్వదిస్తాడు. ప్రభువైన యేసయ్య, నేను మీకు నా శాంతిని అనుగ్రహిస్తాను, లోకం ఇచ్చినట్లుగా కాదు కనుక మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని బోధించాడు. ఇక్కడ లోకం ఇచ్చేది అశాశ్వతమైనది, కానీ దేవుడు ఇచ్చేది నిత్యము ఉండేది. కనుక దావీదు దేవుడు తనను నమ్ముకున్న ప్రజలకు బలమును సమాధానము ఇచ్చి తగిన సమయమునందు వారిని ఆశీర్వదిస్తాడు అని గుర్తు చేస్తున్నాడు. ఆ సమాధానము విశ్వాసులైన మన మీద నిత్యము ఉంటుంది. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.